ఏపీలో రిషికొండ నిర్మాణాల అంశం హాట్ టాపిక్గా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించినటువంటి ఈ భవనాలపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే రాజకీయ పార్టీల మధ్య కాకర రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఇవి మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత భవనాలుగా ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంటే, మరి ఇవి ప్రభుత్వ భవనాలు లేదు అంటే రిసార్ట్స్ కోసం కట్టాము, లేదంటే ప్రధాని అలాగే రాష్ట్రపతి విడిది కోసం కట్టాము అని చెప్పి వైసీపీ అయితే సమర్థించుకుంటున్న పరిస్థితి. అసలు ఈ భవనాలను ఎందుకు నిర్మించారు? అలాగే ఒకప్పుడు ఒక మాట మాట్లాడిన ఆ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు ఇప్పుడు మాట మార్చి ఇంకొకలాగా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? మరి దీనిపై ఇప్పటికే రోజా ట్వీట్ చేయడం కూడా జరిగింది. అయితే ఆవిడ టీడీపీని కొన్ని ప్రశ్నలు సంధించింది. మరి ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గవర్నర్, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఈ రిషికొండ అంశం ఏదైతే ఉందో ఇది రోజు రోజుకి రాజకీయ దుమారం పెరిగిపోతుంది. ఏదైతేనే ఇప్పుడు ఎవరికి ఉపయోగపడకుండా 500 కోట్లు దుబారాగా ఖర్చు అయినట్టయితే మనకు కనిపిస్తోంది. సో మరి దీనిపై మరి ఎంక్వైరీ కూడా చంద్రబాబు గారు వేశారు అని విన్నాము. మరి ఎంక్వైరీ వేస్తే అసలు ఎవరెవరి పేర్లు వస్తాయి అంటే ముందుగా ఈ విషయంలో రోజా గారి పేరు అయితే బాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఆవిడే ఓపెనింగ్ చేశారు కాబట్టి. అందులో భాగంగానే మరి ఈరోజు ఆవిడైతే ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఆ ట్వీట్లో చంద్రబాబు నాయుడు గారిని కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? నేను కూడా చూశాను మా ట్వీట్. ఆమె ట్వీట్ చాలా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. గతంలో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకి, మాజీ మంత్రిగా ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి చాలా పరస్పరం కూడా ఎక్కడ కూడా కలవట్లేదు. ఇంకోటి ఏంటంటే అది ఆమె ప్రభుత్వ భవనాలని ఇప్పటికైనా ఒప్పుకుంటారా అని ఆమె అడుగుతుంది. వాళ్ళ ప్రభుత్వ భవనాలు అయితే వాటిని అంత రహస్యంగా వాటిని పట్టాల సాటున కట్టి వాటిని బయటికి కనపడకుండా పబ్లిక్ని ఎవరిని అలౌ చేయకుండా, తర్వాత వాటికి సంబంధించిన ప్లాన్లు ఎప్పుడైనా ఇంత పెద్ద ప్రాజెక్టులు వేసినప్పుడు వాటి ప్లాన్లు కూడా విడుదల చేస్తారు, బయటికి పత్రికలకు కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ప్రజలకు తెలియాలి అని, ఏం కడుతున్నారు అనేది, ఎన్ని బ్లాకులు కడుతున్నారు, ఎంత ఎస్ఎఫ్టీలో కడుతున్నారు, తర్వాత ఏ ఉద్దేశంతో కడుతున్నారు, తర్వాత అందులో ప్లాన్ కూడా ఇస్తారు ఎన్ని రూమ్స్ ఉంటాయి అనే పర్పస్. వీళ్ళు క్షణక్షణం మార్చారు. ఇది ఒకప్పుడు ఏం చెప్పారంటే పర్యాటక భవనాలు అన్నారు, ఇంకొకసారి ఏమన్నారంటే సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు, ఇంకోసారి ఏమన్నారంటే రిసార్ట్గా కడుతున్నాం అన్నారు, తర్వాత ఇంకోసారి మళ్ళీ లేటెస్ట్గా ఏమన్నారంటే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు, భారత రాష్ట్రపతి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి సరైన గెస్ట్ హౌస్ లేదని కట్టామన్నారు. అది ఏది కూడా పొంతన కుదరటం లేదు. ప్రధానమంత్రి గారికి లేకపోతే రాష్ట్రపతికి 7 బ్లాకుల్లో గెస్ట్ హౌస్లు కట్టాల్సిన అవసరం లేదు. ఒక్క బ్లాక్ కడితే చాలా వాళ్ళకి. అందులోనూ దాన్ని పర్యావరణాన్ని చెదరగొట్టి చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఇంకో మాట అడుగుతుంది, ఒక విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయటం తప్ప అని. ఇప్పుడు ఈమె ఎంత పర్యాటకంగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయాలన్నా రిషికొండ లాంటి ఒక ప్రకృతి వనరుని ఈమె సృష్టించలేదు, ఎవరు సృష్టించలేరు. ఆల్రెడీ ఆ వనరు అక్కడ ఉంది, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అది ఒక మాన్యుమెంట్, ప్రకృతి ఇచ్చిన గిఫ్ట్ విశాఖ నగరానికి. తర్వాత ఉత్తరాంధ్ర కూడా అదొక గేట్వే లాగా ఉంది, అదొక ప్రైడ్, ఒక ఆత్మగౌరవ సూచికలాగా. అలాంటి రిషికొండని తవ్వి కట్టాలా? ఎన్ని లేవు అక్కడ. ఇంకా చాలా గుట్టలు ఉన్న ఏరియా ఉంది. భీమిలి వెళ్తుంటే లెఫ్ట్ సైడు ఐటీ కోసం చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కట్టారు, కొండల మధ్యలో అక్కడ ఇక్కడ. అవన్నీ కూడా చాలా స్థలాలు ఉన్నాయి, అక్కడెక్కడైనా కట్టొచ్చు. కానీ విశాఖపట్నానికి, ఉత్తరాంధ్రకి ఒక ఆత్మగౌరవ సూచికలాగా ఉండే రిషికొండని పగలగొట్టి కట్టడం అనేది ఏ విధంగా ప్రపంచ ప్రఖ్యాతికి వీళ్ళు తీసుకెళ్ళదలుచుకున్నారో అర్థం కాదు. అది ఎప్పుడు కూడా దాన్ని అసలు ముట్టుకోవాల్సిన అవసరమే లేదు. దిగువ ప్రాంతంలో అంతకుముందు పర్యాటక సంబంధించిన ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. అది చాలా రూమ్స్ ఉన్నాయి, కాటేజెస్ ఉన్నాయి. దాన్ని అట్ట ఉంచుకుని దీన్ని అసలు కట్టకుండా ఎక్కడైనా ఇంకెక్కడన్నా కూడా ఒక బ్లాక్ కడితే కూడా ఈ గెస్ట్ హౌస్ పర్పస్ సర్వ్ అయ్యేది. ఇంకోటి ఆమె అడిగింది ఏంటంటే పర్యాటక అభివృద్ధిలో భాగంగా మేము చేశాము, కేంద్ర అటవీ శాఖకి కూడా వివరాలు ఇచ్చామన్నారు. కేంద్ర అటవీ శాఖకి కనుక ముందే మీరు వివరాలు ఇస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ కమిటీని వేసింది? ఐపవర్ కమిటీ నడుస్తుంది ఇప్పుడు. పర్యావరణానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన ఉన్నారు, విశాఖపట్నం మున్సిపల్కి సంబంధించిన సివిల్ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు ఆ కమిటీలో, తర్వాత ఇతర నిపుణులు ఉన్నారు. అంటే మీరు ఏం వివరాలు ఇచ్చారు, ఏం కట్టారు అనే దానికి పొంతన లేదు. వివరాలు ఇవ్వగానే అయిపోదు, వివరాలకు సంబంధించి వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వాలి. పర్మిషన్ ఇవ్వకుండానే మేము వివరాలు ఇచ్చేసాము ఒక లెటర్ పోస్ట్ చేసి, అవతల నుంచి ఆదేశం రాకుండానే మేము పోస్ట్ చేస్తే మన పని అయిపోయినట్టేనా? అవతల అభిప్రాయం కూడా వాళ్ళు కూడా చెప్పాల్సింది ఉంది కదా.
కాబట్టి అది ఆమె చెబుతున్న విషయాలు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది ఎంక్వైరీ. ఈ ఎంక్వైరీ హై పవర్ కమిటీ వేశారు, సుప్రీంకోర్టు కూడా వేసింది. సుప్రీంకోర్టులో కూడా దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడింది, దాని మీద కూడా వాళ్ళు ఎంక్వైరీ నడుస్తుంది. అలాంటప్పుడు వీళ్ళు ఆదరాబాదరాగా మొన్న ఎన్నికలకు ముందు ఈమె ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాళ్ళని ఎమ్మడబెట్టుకెళ్ళి దాంట్లో ప్రారంభోత్సవం చేసి రావాల్సిన అవసరం ఏంటో తెలియదు. నిజానికి ఇంత పెద్ద ప్రాజెక్టు కనుక అయ్యి అదే కనుక కేంద్ర భారత రాష్ట్రపతికి ప్రధానమంత్రికి సంబంధించిన గెస్ట్ హౌసే ఉంటే వాళ్ళనే పిలవచ్చు కదా. అండ్ ఇంకో విషయం అండి, ఆవిడ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా 5 స్టార్ వసతులతో దీన్ని నిర్మించాము అని చెప్తోంది. దీంట్లో 7 అంటే ఏమేమి నిర్మాణాలు ఉన్నాయో 7 నిర్మాణాలు ఇవన్నీ కూడాను గతంలోనే టెండర్ డాక్యుమెంట్లో కూడా ప్రస్తావించాము అని ఆమె చెప్తోంది, ఇప్పుడు చెప్తోంది. అయితే మీరన్నట్టు ఓపెనింగ్ టైంలో ఓపెనింగ్ చేయడానికి మీడియాని కూడా అలో చేయలేదు. అంటే ఇదే ఈవిడ ఒకప్పుడు దీన్ని క్యాంప్ ఆఫీస్గా కూడా ఉపయోగించుకోవచ్చు అని కూడా ఒక మాట అన్నారు. అంటే ఒకదాన్ని వాళ్ళు అంటే దశల వారీగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అదే అన్న, ఇప్పుడు అది ప్రభుత్వ భవనమే అయితే ఇంత సీక్రెట్గా పరదాలు చాటిన చీఫ్ మినిస్టర్ పరదాలు చాటిన పర్యటించడం చూసాం. ప్రభుత్వ భవనాలను కూడా పరదాలు చాటిన దాయాల్సిన అవసరం ఏంటి? అది ప్రజల సొమ్ముతో కట్టింది, ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు పార్లమెంట్ కట్టారు. మొన్న పార్లమెంట్ కట్టినప్పుడు కూడా పార్లమెంట్ కడతా ఉన్న టైంలో అనేక సార్లు పత్రికలని ప్రెస్ వాళ్ళందరినీ కూడా లోనికి అలౌ చేశారు. ప్రధానమంత్రి స్వయంగా వెళ్ళి అన్నీ చూపించాడు, ఇదిగో ఇది అలా పారదర్శకంగా ఉండాలి. కానీ పట్టాలు కట్టి నిన్న గంటా శ్రీనివాసరావు గారు ఒక బృందాన్ని పెట్టుకుని వెళ్ళే వరకు ఇవాళ రాక అసలు ఎన్ని బ్లాకులు కట్టారో ఎవరికి తెలియదు. నిజంగా అది ప్రభుత్వం అందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ ఆస్తి అన్నది కూడా క్లారిటీ లేకుండా చేసిందే వైఎస్ఆర్సీపీ నాయకులు. అదేదో ఆయన సొంతంగా కట్టుకుంటున్నాడు, సీవ్యూ కనపడేటట్టుగా, షిప్పులు కనపడేటట్టుగా, లేకపోతే షిప్పులు విన్యాసాలు చేసేటప్పుడు వాళ్ళు నేవీ డే జరుపుతారు, అలాంటి విన్యాసాలు జరిగే చూడటం కోసం ఆయన ఎక్స్క్లూజివ్గా కట్టుకున్నాడన్న ఫీలింగ్లోనే దాశారు. అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఇంత మెటీరియల్ లోపలికి ఎప్పుడు వెళ్ళింది, మేము రోజు భీమిలి విశాఖపట్నం తిరుగుతూనే ఉంటాము, మా కంట్లో కూడా పడలేదని జనసేన నాయకుడు ఒక ఆయన చెప్పాడు. ఆశ్చర్యపోయాడు ఆయన కూడా ఈయనమ్మటి వెళ్ళాడు. అసలు ఇంతవరకే అలాంటి విలాసవంతమైన భవనం అసలు ఇండియాలో కూడా ఉందా లేదా అన్నట్టుగా కూడా ఆయన చెప్పాడు. మీరన్నట్టు ఇంత విలాసవంతమైన భవనాలను అసలు ఏ విధంగా ఉపయోగిస్తే ప్రభుత్వానికి లాభం కలుగుతుంది అని చెప్పి కూడా ఇప్పటికే చంద్రబాబు గారు నిపుణుల నుంచి సూచనలు తీసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో భాగంగానే టాటా గ్రూప్కి అప్పగిస్తే, అంటే ఇక్కడ ఫలక్నామా ప్యాలెస్ హైదరాబాద్లో, తాజ్మహల్ ఇవి 2 కూడా మరి బాగా అభివృద్ధి చెందాయి కాబట్టి సో అట్లానే ఈ భవనాలను కూడా రేపు టాటా గ్రూప్కి ఇస్తే సో వాళ్ళ నుంచి వచ్చే ఆదాయము మరి అన్నా క్యాంటీన్లకు ఉపయోగించవచ్చు కదా అన్న ఆలోచన కూడా ఒక చేస్తున్నారు. లేదు ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకుంటే ఏం చేయాలి అన్న సమాలోచనలు జరుగుతున్నాయి అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సార్ ఏం జరిగే అవకాశం ఉంటుందంట? అవును, ఇప్పుడు 500-600 కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా సొంతంగా వాళ్ళు ఒక విలాసవంతమైన జీవితం ముఖ్యమంత్రి ఒక 30 ఏళ్ల పాటు ఉంటాడనే ఉద్దేశం మీద కట్టింది. ఇప్పుడు తర్వాత ఇంకొక మాట కూడా చెప్పారు వాళ్ళు, ఇది 50 కోట్లకి లీజుకి ఇవ్వటానికి కూడా అవకాశం ఉందని. ఇప్పుడు కనుక ఆమె కనుక ఈ మాట చెప్పింది 50 కోట్లు, ఆమె చెప్పింది 50 కోట్లు, 50 వద్దు 40 కోట్లకు గనక ప్రతి ఏడాది గనక లీజుకి ఇచ్చే పార్టీ ఎవరన్నా ఉంటే గనక ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైఎస్ఆర్సీపీ కానీ ఇవి రోజా గారు కానీ చేసే పెద్ద సేవ కింద తీసుకోవచ్చు. 40 కోట్లు ప్రతి ఏటా కనుక ఏ సంస్థనైనా వాళ్ళకి ఇప్పటికే ఆలోచన ఉండుంటుంది ఎందుకు కట్టామనేది. అలాంటప్పుడు అలాంటి సంస్థను ఆహ్వానించి టెండర్లో దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారన్నారు కదా. టెండర్లు ఎవరు చూస్తారమ్మా? ఒక సామాన్య ప్రజలకి టెండర్ అసలు ఈ టెండర్ ఎవరు ఇచ్చారో కూడా ఎవరికి తెలియదు. అది కూడా ఒక సీక్రెట్గా లిమిటెడ్ పీపుల్ని పిలిచి చేసుకున్న టెండర్ లాగా ఉంది తప్ప ఇది ఓపెన్ టెండర్, గ్లోబల్ టెండర్ పిలవాలి. నిజానికి ఇది గ్లోబల్ టెండర్ పిలవాల్సినంత పెద్ద ప్రాజెక్టు, కానీ ఎవరో వాళ్ళకి సంబంధికులకే ఇచ్చి రహస్యంగా కట్టించారని కూడా వార్తలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు అది దాని మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి. గ్లోబల్ టెండర్ పిలిచారా లేదా, పిలిస్తే ఏ పేపర్లో ఎట్లా ప్రచురించారో కూడా ఆమె చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 50 కోట్లు చెప్పినామె 40 కోట్లు కనుక చేసి ప్రజలకి ఒక సేవ చేయటానికి ఆమె కనుక ముందుకు వస్తే ఆమెను అభినందించాల్సిందే. ఇందులో ఏమీ మోసం లేదని అనుకోవచ్చు. కానీ
ఇప్పుడు 40 కోట్లు కానీ 50 కోట్లు కానీ ఇవ్వాలంటే అందులో 10-12 బెడ్రూమ్స్ ఉంటే వాటిని టాటా గ్రూప్ కానీ తాజ్ గ్రూప్ కానీ ఇంకా ఏ గ్రూప్ అయినా తీసుకుంటే ఎక్కువ రూములు ఉండాలి. కారిడార్ హోటల్ కాన్సెప్ట్లో కట్టడం అనేది ఆర్కిటెక్ట్లు ఎవరైనా చెప్తారు. లేకపోతే పర్యాటక భవన్ ఎలా కట్టాలి, ఎక్కువ యాత్రికుల్ని తీసుకునేటట్టుగా ఉండాలి అది. అంతేగాని ఈ లిమిటెడ్ పీపుల్ దేశాధినేతలే వస్తారు ఇక్కడికి. కొన్ని దేశాధినేతలు వస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారా? మనం ఫ్రీగా ఇవ్వాల్సిందే కదా. ఇది ఒక లిమిటెడ్ పీపుల్, ఆ దేశంలో వాళ్ళకి కాదు, ప్రపంచంలోనే అత్యంత ప్రముఖులు వస్తే అకామిడేషన్ ఇచ్చే అంత లిమిటెడ్ రూమ్స్ ఉన్నప్పుడు ఏ హోటల్ కనుక తీసుకుని, నిన్న ఆనం వెంకటరామరెడ్డి అంట, ఆయన ఒక మామూలు తెలుగుదేశం నాయకుడు, చాలా ఉందాగా ఆయన ఏం చెప్పాడంటే ఇదే చెప్పాడు, ఒకవేళ కనుక అది హోటల్ లాగా కనుక నిర్వహించాలనుకుంటే వాళ్ళు అన్ని లిమిటెడ్ రూమ్లు, ఒక ప్రెసిడెన్షియల్ సూట్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి, విల్లా సూట్స్ అని వాళ్ళ అమ్మాయిలు ఇద్దరికి 2 సూట్స్ ఇలా కట్టారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా గెస్టులు వస్తే వాళ్ళకు ఒక రూము అట్లా కట్టారు తప్ప ఒక జనబాహుళ్యం ఎవరైనా కూడా వెళ్ళి ఆ రూమ్లో సపోజ్ ఒక 3,000 5,000 రెంట్ అనుకుందాం రోజుకి, అన్ని రూమ్స్ కనుక కట్టుంటే నిజంగానే వైబుల్గా ఉండేది. ఎవరైనా తాజ్ గ్రూప్ కానీ ఇంకా ఏదైనా ఇతర హోటల్ గ్రూప్స్ తీసుకునే ముందుకొచ్చి, అట్లాంటి పరిస్థితి కనపడలేదు, అక్కడ లేదు. తర్వాత టెండర్లో మేము ఇచ్చామని ఇప్పుడు చెబుతుంటే టెండర్లో ఎవరికి కాంట్రాక్టర్ చూసుకుంటాడు, కాంట్రాక్టర్ ఆ ప్లాన్ ప్రకారం కడతాడు తప్ప అది పబ్లిక్కి అసలు రిలీజ్ చేయాల్సిందే. ఇట్లాంటి ప్రజల ప్రాజెక్ట్కి సంబంధించి నమూనా డిజైన్ పత్రికలకి ఇస్తారు, ఇదిగో ఇన్ని రూమ్స్ వస్తాయి, ఇన్ని ఎస్ఎఫ్టీ కడుతున్నారు అనేది. అట్లా ఆ ప్రాజెక్ట్ని ఏమి కూడా చేయలేదు. విశ్వవిఖ్యాత నగరంగా చేయటానికి ఇందాక నేను నిన్న చెప్పా కదా, కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కువరా అంటే దూడ మేతకు అన్నట్టు, ఇప్పుడు విశ్వవిఖ్యాత నగరానికి ఆ రిషికొండని పగలగొడితే తప్ప వైజాగ్ ఖ్యాతి పెరగదా? వైజాగ్ ఖ్యాతి చిహ్నమే రిషికొండ, అది పగలగొట్టి నువ్వు చేసే ఘనకార్యం ఏముంటుంది? ఇవి ఎవరు కూడా అభినందించే విషయాలు కాదు. తర్వాత హైకోర్టు అధికారులకు కూడా మేము తెలియజేస్తూ వచ్చామన్నారు. హైకోర్టు అధికారులకి పబ్లిక్కి తర్వాత ఈ గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళందరికీ తెలిస్తే ఇవాళ దాని మీద విచారణ కమిటీలు కేసులు ఎందుకు పడ్డాయి? హైకోర్టు కూడా ఒప్పుకోదు కదా, ఆల్రెడీ మాకు చెప్పారు మాకు తెలుసు అని. హైకోర్టుకి చెప్పాల్సింది మీరు గ్రీన్ ట్రిబ్యునల్కి, తర్వాత ఈ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్కి వాళ్ళకి చెప్పాలి మేము ఇంత తీసుకుంటున్నాను. ఆల్రెడీ వాళ్ళు ఒక కమిటీ ప్రాథమిక నివేదిక ఇచ్చేసింది, వీళ్ళు ఆ పర్మిషన్ తీసుకున్న కన్నా ఎక్కువ గ్రీనరీని డిస్టర్బ్ చేసి ఎక్కువ తీసుకున్న పర్మిషన్ కన్నా ఎక్కువ కన్స్ట్రక్షన్ చేశారు, వాళ్ళకి వీళ్ళు ఇచ్చింది ఇంత ఎక్కువ కన్స్ట్రక్షన్ ఇవ్వాల. ఆల్రెడీ ప్రైమరీ రిపోర్టు అందులో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ కూడా ఉన్నాడు, వాళ్ళు మెజర్మెంట్స్ చేసి మరీ చెప్పారు. కాబట్టి ఇవి ప్రభుత్వం నుంచి తమ చేసిన దీన్ని కాపాడుకోవటానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇందులో వాస్తవాలు లేవు. ఇది ఖచ్చితంగా ఒక జాతీయ స్థాయి కుంభకోణంగా ఇది అవుతుంది, బయటపడుతుంది ఇది మొత్తం వ్యవహారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.